స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పనిచేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్. వాట్ ఈస్ ది అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రోనాల్డ్ అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడోది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నాం మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ